హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. సో అందరు బాగుండాలి. సో రీసెంట్గా ఎలిజా హెల్దీ లివింగ్, హెల్దీ ఈటింగ్ ప్రాసెస్లో ఇంట్లో అయితే మార్నింగ్ పూట హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసిందని నైటే కొన్ని మిల్లెట్స్ నానబెట్టింది. సో లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ మేము ఎప్పుడైతే అరకుకు వెళ్ళామో అక్కడ అరకు ట్రావెల్ మ్యూజియంలో కొన్ని మిల్లెట్స్ కొన్నాం. లైక్ లిటిల్ మిల్లెట్ రైస్, అలాగే ఫాక్స్టెల్ మిల్లెట్స్, అదేవిధంగా కుడో మిల్లెట్స్ కొన్ని ఉంటాయి కదా, ఇవైతే కొనుక్కొచ్చాం. సో మాకైతే రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి. అండ్ మేము మ్యాక్సిమం అయితే నేను ఉప్మాలా చేసుకుని తిన్నాం. బట్ రీసెంట్గా వెళ్ళేసి తోటి నానబెట్టి దోశలు వేస్తాను డిసైడ్ అయిపోయింది. సో తను ఎర్లీ మార్నింగ్ నానబెట్టింది. ఒక 3 hours నానబెట్టిన తర్వాత వాటిని శుభ్రంగా వాష్ చేసి పెట్టేసింది. ఈ పాసిబుల్ మీరు ఒక ఓవర్ నైట్ కూడా లైక్ నానబెట్టవచ్చు, సోక్ చేయొచ్చు. వాటిని సోక్ చేసి పక్క పెట్టేసి మనం అయితే మిక్సీ పట్టవచ్చు. సో అంటే ఓవర్ నైట్ మీ ఇష్టం, మీ టైం లైక్ ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటే దాన్ని బట్టి. సో ఆ విధంగా అలా వాష్ చేసిన వాటిని, నానబెట్టిన వాటిని మిక్సీ పట్టింది. సో చిన్నగా ఒక ప్లేసెస్గా ఒక బ్యాటర్ లాగా, లైక్ దోశ బ్యాటర్ ఎలా అయితే మనం పట్టేస్తాం అదేవిధంగా సేమ్ ప్రాసెస్తో మనం కొంచెం సాల్ట్ వేసుకొని ఆ విధంగా మిక్సీ పట్టేసారు. సో ఇలా మిక్సీ పట్టిన దాన్ని వీలైతే మీరు ఒక 3 to 8, 6 hours దాకా ఉంచవచ్చు. ఎన్ని లాంగ్ అవర్స్ అయితే దాన్ని స్టోరేజ్ అంతా లైక్ మంచిగా దోశలు వస్తాయి. బట్ ఎలీజా అయితే చేసిన ఒక హాఫ్ అన్ అవర్లోనే 1 hourలోనే తన దోశలను ట్రై చేసింది. సో మంచిగా బటర్ తీసుకొని ప్యాన్ మీద వేసేసిన తర్వాత మేము ఏదైతే లైక్ పిండి పట్టామో ఆ పిండిలో మేము కొన్ని ఆనియన్ చాప్ చేసేసాం. సో చిన్న చిన్న చాప్ చేసి చేయాల్సింది. బట్ నా నా ఉన్న స్కిల్స్ అయితే ఎక్కువ నేను మరి సన్నగా చాప్ చేయలేకపోయా. అలా యాడ్ చేసిన ఆనియన్స్ని మేమైతే ప్యాన్ కొంచెం వేడైన తర్వాత పోసని ట్రై చేసాం, పోసేసాం. అండ్ చపాతీలు కన్సిస్టెన్సీగా రౌండ్గా గుండ్రంగా ఎక్కువ స్ప్రెడ్ చేయలేకపోయాం. సో ఈ విధంగా కొంచెం అన్ఈవెన్గా కొంచెం చిన్నగా వచ్చింది. బట్ వీలైతే కొంచెం బాగా కాలే విధంగా చూడండి. సో ఎలీజా అయితే కొన్ని బాగా కాల్చింది. బట్ డ్యూ టు ఆనియన్స్ ఉండటం వల్ల కొన్ని చోట్ల సరిగ్గా కాలేదు. బట్ ఓవరాల్గా అయితే టేస్ట్ చేస్తే మాత్రం ఓకే, నాకు పర్లేదు బాగా అనిపించింది. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కనుక దోశలు కరెక్ట్గా మంచిగా రావాలంటే మ్యాక్సిమం పిండి మిక్స్ చేసిన తర్వాత ఒక 5 hours to 6 hours మాత్రం ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ స్టోరేజ్ పెడితే కొంచెం లైక్ మనకి ఈక్వల్గా దోశ వేయడం కానీ టేస్టీగా కానీ బాగా వస్తాయని నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం. సో గైస్, మీరు ఎంతమంది మిల్లెట్స్తో దోశలు వేసుకున్నారు? సో మీకు ఎలా అనిపించి తప్పకుండా కామెంట్ చేయండి. సో మేమైతే ఇలా దోశ వేసిన తర్వాత చట్నీ కూడా లేకుండా కెచప్తో అలా కొంచెం అలాగే కొంచెం టమాటా పచ్చడి తినేసాం. మాకైతే బాగుంది. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్ టు లైక్ అండ్ షేర్. లవ్ యూ.